హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు. ఇవాళ మన నానమ్మ వంటల్లో భాగంగా నేను చూపించబోయే రెసిపీ వచ్చేసరికి మటన్ లివర్ ఫ్రై అండి. నేను ఈ విధంగా చేస్తాననేది మటుకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే మటుకు తప్పకుండా మీరు ఇదే విధంగా చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మటన్ను నేను లివర్ను బాగా వాష్ చేసుకొని గోలంలో వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగంత ఉప్పు కొద్దిగంత పసుపు వేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టించేసేయాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు, ఆయిల్ యాడ్ చేయకూడదు. కాసేపు అయిన తర్వాత ఇందులోంచి మనకు వాటర్ అనేటివి వస్తాయి. వాటర్ అనేటివి బయటకు వచ్చిన తర్వాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, ఈ విధంగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో వాటర్ని వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనకు లివర్ కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోతుందండి. మనం కుక్కర్లో అలా వేయాల్సిన అవసరం లేదు. నాకు మటన్ లివర్ కంటే చికెన్ లివర్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియోలో చికెన్ లివర్ ఫ్రై కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో మనము ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నాకు చూపించిన స్పూన్ అనేది చిన్నది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. నార్మల్గా మీరు మామూలుగా స్టీల్ స్పూన్ యూజ్ చేసే వాళ్ళైతే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ముక్కలకు పట్టిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, కరివేపాకు, మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకొని బాగా అంతా కలిపేసేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. అప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు అనేటివి ముక్కలకు బాగా పడతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేయండి.